హాయ్ అండి. ఈరోజు మనము మరమరాలతో ఇడ్లీలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అవునండి, మీరు విన్నది నిజమే. మరమరాలతో సేమ్ టు సేమ్ మనం మినప్పప్పుతో ఇడ్లీ నూకతో ఎలాగైతే ఇడ్లీ చేసుకుంటామో మరమరాలతో ఇడ్లీ నూక వేసుకొని సేమ్ టు సేమ్ మినప్పప్పు ఇడ్లీలాగే ఉంటుందండి. మీకు ఎక్కడ తేడా కనిపించదనమాట. చాలా ఈజీగా అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుందామా అని అనుకుంటాం కదా. మన ఇంట్లో మరమరాలు ఉంటే చాలండి, ఇడ్లీ నూక యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ ఉంటుంది. 10 నిమిషాల్లో మనము ఈ మరమరాలతో ఇడ్లీలు చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా మనము ఇలా పాత్ర పెట్టుకొని ఇలా చూడండి, 3 కప్పులు మరమరాలు తీసుకున్నాను. హాఫ్ కప్ కూడా మరమరాలు తీసుకున్నాను అనమాట. ఈ ఈ 3 కప్పులన్నరకి నాకు 3 ఇడ్లీ ప్లేట్లు అయితే వచ్చినాయండి. ముగ్గురు తృప్తిగా ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. మన మినపప్పు ఇడ్లీలాగే ఉంటుంది. ఇప్పుడు 3 కప్పులు మరమరాలని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఇవి నానబెట్టుకుందాము. ఇడ్లీని కూడా మనము కడిగేసుకుందాము. 3 కప్పులన్నరకి నేను ఇలా కప్పున్నర ఇడ్లీ నూక తీసుకున్నాను అనమాట. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని కూడా నానబెట్టేసుకుందాము. ఇలా మరమరాలు ఇడ్లీ నూక కడిగి పెట్టేసుకుందామండి. ఇవి నానేలోగా మనము దీనికి చట్నీ ఉంటేనే కానీ ఇడ్లీ తినలేము కదండి. ఏ చట్నీ, బొంబాయి చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా చాలా చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేయించుకుంటే చాలండి, మన చట్నీ రెడీ అయిపోతుంది. కొబ్బరి ఉంటే ముందు కొబ్బరి ముక్కలను బరకగా పేస్ట్ చేసేసుకొని ఆన్ ఆఫ్ పలిసించుకొని పుట్నాల పప్పు, మనం వేయించుకొని పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. దీనికి పోపు వేసుకోకపోయినా పర్వాలేదండి. పోపు వేసుకుంటే ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఇలా పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు చాలా చాలా బాగుంటుందండి. చట్నీ అయితే అదిరిపోతుంది ఇడ్లీలోకి. ఇలాగ చట్నీ కూడా మరమరాలు ఇడ్లీలోకి రెడీ చేసుకుని పెట్టేసుకుందాము. చాలా ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మరమరాలని వాటర్ లేకుండా పిండుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. 1 కప్పు పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకోకపోయినా వాటర్ వేసుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు. పెరుగు వేసుకుంటే ఇడ్లీలు చాలా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చాలా త్వరగానే మిక్సీ పట్టేసుకోవచ్చండి. చాలా త్వరగానే గ్రైండ్ అయిపోతాయి కదండి మరమరాలు. ఇప్పుడు ఇడ్లీ నూకను కూడా గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాము. ఇడ్లీలో బాగా సరిపడగా సాల్ట్ వేసుకోకపోయినా పర్వాలేదండి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎలాగో చట్నీలో మనకి సరిపడగా వేస్తాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుని కలిపేసుకొని కొద్దిగా పించ్ ఆఫ్ వంట సోడా వేసుకోండి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా ఇడ్లీలు వేస్తున్నాం కాబట్టి ఇడ్లీలు బాగా రావడానికి మనకి వంట సోడా కొద్దిగా వేసుకొని బాగా బీట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఇడ్లీ వేసుకునే పాత్రలో ఇడ్లీలు వేసేసుకుందాము. నేను పెద్ద ఇడ్లీ వేసానండి. నాకు ఇలాగ 2 రేకులు వచ్చి 3వ రేకుకి 1 ఇడ్లీ తక్కువ వచ్చిందనమాట. మేమైతే ముగ్గురము పర్ఫెక్ట్గా ఇడ్లీలు చట్నీతో తింటాం కాబట్టి మనకి ఫుల్గా కడుపు నిండిపోతుంది అనమాట. ఇలాగ 3వ రేకు 1 ఇడ్లీ తక్కువ వచ్చింది. ఇలా 3 రేకులు అయితే ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ పాత్రలో కొద్దిగా ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకుంటే ఇడ్లీ సెట్ పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుందండి. మనకి చేతికి వేలికి ఏమీ తడి అంటుకోకపోతే మన ఇడ్లీ ఉడికిపోయినట్టే అనమాట అండి. దాన్ని ఒక 10 నిమిషాలు ఒక 5 మినిట్స్ అయినా ఆగిన తర్వాత తీసుకుంటే దీని నుండి సపరేట్ చాలా ఈజీగా అవుతుంది అనమాట. ముందుగా వాటర్లో స్పూన్ని తడి చేసుకుంటే ఇడ్లీ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇడ్లీ కట్టేసిన వెంటనే ఇడ్లీ తీసుకోకుండా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇడ్లీలు తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకి దీని నుండి విడిగా సపరేట్ అయిపోతాయి అన్నమాట. తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, చూస్తుంటే ఇవి మరమరాలతో చేసిన ఇడ్లీలాగా ఉన్నాయో చెప్పండి.
సేమ్ మన మినప్పిండితో చేసుకునే ఇడ్లీలాగే ఉన్నాయి కదండి. మనకి ఈ మధ్యన అందరూ మినపప్పు తింటుంటే నొప్పులు ఎక్కువవుతున్నాయి అనుకుంటారు కదండీ. అటువంటి వాళ్ళకి చాలా ఈజీగా ఇలా మరమరాలతో ఇడ్లీలు చేసుకుంటే వాళ్ళకి నొప్పులు ఆ నొప్పులుగా అనిపించి మినప్పిండి నిజంగానే తినడం మానేస్తున్నారనమాట. అలాంటి వాళ్ళకి ఈ మరమరాలతో ఇడ్లీలు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. చాలా ఈజీగా మన బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. పప్పులు ఏమీ నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఇలా మరమరాలతో ఇడ్లీ చాలా ఈజీగా అయిపోయిందండి. చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చినాయో నాకు కూడా కామెంట్ చేయండి. చాలా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.